guys, welcome back to my YouTube channel and I'm back with a new video and ఇది చాలా స్పెషల్ వ్లాగ్ అన్నమాట. ఎందుకు స్పెషల్ అంటున్నా అన్నది మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ రోజు డేట్ వచ్చేటప్పటికి 5th December 2024 అండ్ నేను ఒక ప్లేస్కి ట్రావెల్ చేస్తున్నా. ఎక్కడికి అనేది నేను ఇప్పుడు చెప్పట్లేదు, ఎండ్ ఆఫ్ ద వీడియో మీకే అర్థమవుతుంది. సో స్టే ట్యూన్. ఈ రోజు అయితే నేను లేచిన వెంటనే బాల్కనీలోకి వెళ్ళి చూస్తే చాలా హెవీగా స్నో పడింది. అండ్ ఇక్కడ నేను ఇన్స్టాక్స్ కెమెరా అన్బాక్స్ చేశాను, బట్ నేను అది రికార్డ్ చేయలేదు. ఇక్కడైతే నేను స్నో పిక్చర్ తీయడానికి ట్రై చేస్తున్నా. ప్రాపర్ లైటింగ్ లేకపోవడం వల్ల పిక్చర్ సరిగ్గా క్యాప్చర్ అవ్వట్లేదు. సో 2-3 ఫిల్మ్స్ వేస్ట్ చేశాను, కానీ పర్ఫెక్ట్ పిక్చర్ అయితే రాలేదు. కానీ ఇండోర్లో తీసిన పిక్చర్ అయితే బాగా వచ్చింది. సో ఇప్పుడైతే నేను ఫైనల్ షాపింగ్ ఫినిష్ చేసుకోవడానికి బయటికి వెళ్తున్నా. సో వెళ్ళే దారిలో స్నో మొత్తం ఇలా ఉందన్నమాట. సో ఐ రీసెంట్లీ గాట్ అన్ యాపిల్ వాచ్ సిరీస్ 10 అండ్ ఇప్పుడు నేను అది అన్బాక్స్ చేస్తున్నా. సో ఇదైతే నేనేం కొనుక్కోలేదు, దిస్ వాజ్ మై బర్త్డే గిఫ్ట్. సో ప్యాకింగ్ అంతా అయిపోయింది, లగేజ్ అంతా కార్లో పెట్టుకుని ఇంకా స్టార్ట్ అయిపోవడమే. సో నేను ఉండే దగ్గర నుంచి అండ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 826 miles, అంటే ఒక 13 hours పడుతుంది వెళ్ళడానికి. 826 miles అంటే 1330 kilometers. సో మేము వెళ్ళేది వాషింగ్టన్ డాలస్ ఎయిర్పోర్ట్కి. సో 600 milesలో పిట్స్బర్గ్లో కజిన్స్ ఉంటే వాళ్ళ దగ్గర 1 day స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాం. 13 hours జర్నీ చేసి వెళ్ళాలంటే చిన్న విషయం కాదు, లైక్ ఇట్స్ సో హార్డ్. అందుకే వీ హ్యాడ్ అ స్టాప్ ఎట్ అవర్ కజిన్స్ ప్లేస్. హాయ్ గైస్, సో ఇప్పుడైతే మేము డైటన్లో ఉన్నాము ఫైనలీ ఆఫ్టర్ 4 hours. సో గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగాము. ఇక్కడైతే వాజ్ లిటరలీ షివరింగ్ అనమాట. ఎంత గాలి ఉందో, టూ మచ్ విండ్ అసలు ఆ రోజు నైట్. అండ్ గ్యాస్ ఫిల్ చేసేసుకొని ఒక కాఫీ తీసుకొని ఇంకా అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఈ ట్రిప్లో వీ ఆల్మోస్ట్ కవర్డ్ 7 states, స్టార్టింగ్ ఫ్రమ్ మిజోరీ, ఇలినాయ్, ఇండియానా, ఒహాయో, వెస్ట్ వర్జీనియా అండ్ పెన్సిల్వేనియా. కానీ మేము ఎక్కడ ఆగలేదు, ఏ స్టేట్ చూడలేదు, మొత్తం ఆన్ ద వే కవర్ అయిన స్టేట్స్ ఇవన్నీ. సో ఫైనల్గా పెన్సిల్వేనియా రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి పిట్స్బర్గ్ వెళ్ళిపోతున్నాం. బట్ ఇక్కడ ఆన్ ద వే అయితే స్నో స్టార్ట్ అయింది, చాలా హెవీగా పడింది స్నో. ఇక్కడ నుంచి మాకు కార్ డ్రైవ్ చేయడానికి కూడా చాలా కష్టంగా అనిపించింది, బికాజ్ స్నో అంతా బ్లాక్ ఐస్ లాగా ఫామ్ అయిపోయి. నెక్స్ట్ డే అక్కడ దగ్గరలో ఉన్న ప్రీమియం అవుట్లెట్స్కి వెళ్ళాము జస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి. మేము అక్కడ ఏం పర్చేస్ చేయలేదు, జస్ట్ అక్కడికి వెళ్ళి చూసి తినేసి వచ్చేసాం. అండ్ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా రీచ్ అయిపోయాము. అండ్ దిస్ వాజ్ అ బ్రేక్ఫాస్ట్ ఇన్ ఎయిర్పోర్ట్. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక దెన్ ఐ హ్యాడ్ అ కాఫీ అండ్ దెన్ బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఫ్లైట్ అయితే ఎక్కేసాము. ఎయిర్పోర్ట్ అంతా చాలా బిజీగా ఉంది అండ్ ఫ్లైట్స్ కూడా ఫుల్ ఉన్నాయి, ఎందుకంటే అది హాలిడే సీజన్. సో అందరూ ఆల్మోస్ట్ ట్రావెల్ చేస్తున్నారు. నా ఫ్లైట్ వచ్చేటప్పటికి కతార్ ఎయిర్వేస్ అనమాట. అండ్ నా టికెట్ ప్రైస్ వచ్చేటప్పటికి $1,450, అంటే 1,26,000 INR. ఫ్లైట్ ఎక్కాక దిస్ వాజ్ ద ఫస్ట్ మీల్. ఇది వెజిటేరియన్ మీల్. సో దీంట్లో పన్నీర్ కర్రీ, వెజ్ రైస్ అండ్ సమ్ రాజ్మా విత్ వెజిటేబుల్ సాలడ్ అండ్ డెజర్ట్, కోక్ అండ్ వీట్ బ్రెడ్ ఇచ్చారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ దిస్ వాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వ్యూ ఫ్రమ్ మై ఫ్లైట్. అది సన్సెట్ అవుతున్న టైం. నేనైతే అలా స్టేర్ చేస్తూ ఉండిపోయాను చాలాసేపు, అంత బ్యూటిఫుల్గా అనిపించింది. సో నా ఫస్ట్ ఫ్లైట్ అయితే 12 hours అనమాట. ఆల్మోస్ట్ 6 hours వచ్చేసాము, అంటే వీఆర్ అట్ ద మిడ్ పాయింట్. ఇంకొక 6 hoursలో విల్ రీచ్ అవర్ ఫస్ట్ డెస్టినేషన్. స్నాక్స్కి చీజ్ క్రాకర్స్ అండ్ ఆరెంజ్ జ్యూస్ ఇచ్చారు. అండ్ ఇది ఇంకొక స్నాక్, ఇక్కడ పొటాటో మసాలా పేస్ట్రీ అండ్ జింజర్ ఏల్ ఇచ్చారు. అండ్ దిస్ వాజ్ ద బ్యూటిఫుల్ నైట్ వ్యూ. నేను ఈ క్లిప్ షూట్ చేస్తున్నప్పుడు మేము ఇటలీ మీద నుంచి వెళ్తున్నాము. డిన్నర్కి దే సర్వ్డ్ us wheat bread, ఉత్తప్పం, సాంబార్, ఉప్మా and some fresh fruits, dessert and mango juice. I definitely recommend Qatar Airways. ఫుడ్ అయితే చాలా బాగుంది. వేరే వాటి గురించి నాకు తెలియదు, కానీ నేను తీసుకున్నైతే ఏషియన్ వెజ్ మీల్. క్యాబిన్ క్రూ కూడా చాలా హెల్ప్ఫుల్ ఉన్నారు.
అండ్ ఓవరాల్ నా ఫ్లైట్ జర్నీ అయితే చాలా స్మూత్గా అయింది. ఇప్పటి వరకు నేను ట్రావెల్ చేసిన ఎయిర్లైన్స్ కంపేర్ చేసుకుంటే నాకు ఖతార్ బాగుంది అనిపించింది. సో మీరు కూడా ఎప్పుడన్నా ఖతార్లో ట్రావెల్ చేసి మీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే అది కమెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ డిన్నర్ అయిపోయాక కొంచెం సేపు అలా కుంఫు పాండా చూసాను అనమాట. ఫస్ట్ డెస్టినేషన్కి అయితే ఆల్మోస్ట్ వచ్చేసాము. ఫ్లైట్ కొంచెం సేపట్లో ల్యాండ్ అవ్వబోతుంది. సెకండ్ ఫ్లైట్ అయితే ఎక్కేసాను. యాక్చువల్గా నాకు ఎక్కువ లేఓవర్ లేదనమాట, సో అందుకే నేను ఈ గ్యాప్లో షూట్ చేయలేకపోయాను. కనెక్టింగ్ ఫ్లైట్ అయితే ఇండిగో అనమాట. సో ఇందులో వీళ్ళు వెజ్ శాండ్విచ్ అండ్ కొన్ని స్నాక్స్ ఇచ్చారు. నాకు తెలిసినంత వరకు ఇప్పటికల్లా మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో ఏంటిది, నేను ఎక్కడికి వెళ్తున్నాను అని. ఇఫ్ ఇన్ కేస్ మీరు ముందే గెస్ట్ చేస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, కరెక్టా కాదో చూద్దాం. This is the best feeling I've ever had in my life and I hope this brings smile on your face. Hi! Akka munne వచ్చారక్క. సడన్గా ఎంత ఫాస్ట్గా